మీకు తెలుసు కదండీ! గత వారం 10 రోజులుగా బాగా ట్రెండింగ్ అవుతుంది. గో మార్వాడి అని. ఇది ఖచ్చితంగా మరి తెలుసుకోవాల్సిందే. దీని వెనక ఏంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్వాడి అంటే మీ అందరికీ తెలిసిందే. నార్త్ ఇండియాలో రాజస్థాన్‌లో ఉన్న ఒక ప్రాంతం అండి. మార్ అంటే ఎడారి, వాడ అంటే ఒక ఏరియా, ఒక ప్రాంతం. ఎలాగైతే మన ఆంధ్రాలో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఎలాగైతే ఉందో, అలా ఈ రాజస్థాన్ మార్వాడ ఏరియాలోని బికనర్, జైసల్మర్ కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. ఆ ప్రాంతాన్నే వాళ్ళు మార్వాడ అంటారండి. ఆ ప్రాంతం వచ్చిన వాళ్ళనే మార్వాడి మనుషులు అంటారనమాట. వీళ్ళకి అక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉండవు. ఒక నార్మల్ చదువు ఉంటుంది కానీ పెద్ద పెద్ద చదువులు ఉండవు. కాకపోతే ఆ ల్యాండ్ నుంచి వీళ్ళు ఎర్లీ 90s అలాగే మిడ్ 80sలో సౌత్ ఇండియాకి రావడం జరిగింది. మీరు బాగా గమనిస్తే ఎక్కడైతే మెయిన్ థింగ్స్ ఉంటాయో, మెయిన్‌గా మీకు టౌన్స్ ఉంటాయో, మన ఆంధ్రాలో వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, మన చెన్నైలో మదురై కానీ, కోయంబత్తూరు కానీ, కేరళలో కొన్ని ఏరియాస్, కర్ణాటకలో బెంగుళూరు కానీ, మీరు ఖచ్చితంగా ఓల్డ్ టౌన్‌కి వెళ్తే అక్కడ హార్డ్వేర్ షాపులు, అలాగే స్పేర్ పార్ట్స్ షాపులు, చిన్న గ్రోసరీ షాపులు, చిన్న మన గాజులు సామాన్లు ఇవన్నీ ఈ మార్వాడి వాళ్ళు అమ్ముతారనమాట. అప్పుడున్న వాళ్ళు తక్కువగా ఉన్న సంఖ్య రాను రాను కొన్ని డికేట్స్ తర్వాత అది ఎక్కువైపోయింది. ఎంతగా అంటే అక్కడున్న మార్కెట్లు కూడా వాళ్ళు కబ్జా చేసి వాళ్ళ కబంధ హస్తాలకు వస్తుంది. నేను ఇప్పుడు కొన్ని కంపెనీస్ పేరు చెప్తాను, మీరే కొనుక్కోండి. బజాజ్ చేతక్, రాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్, బజాజ్ చేతక్, హల్దీరామ్స్, డీమార్ట్, ఓయోరూమ్ చాలా ఫేమస్ కదా. అంతెందుకండి, లలితా జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావు అంటారు మన రవి గారు. అతను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మరి మీరు చూస్తే ఈరోజు ఆంధ్రాలో, తెలంగాణలో లలిత జ్యువెలర్స్ ఎంతగా పాతుకుపోయిందో మీకు తెలియదు కాదు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వ్యాపారం చేయడం తప్పు కాదు, వాళ్ళు రావడం తప్పు కాదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రాంతీయతత్వ హోదాని, ఆ హార్మోనీని కిల్ చేసేస్తే స్పాయిల్ చేయడం ప్రమాదం అండి. ముఖ్యంగా వీళ్ళు జార్ఖండ్, బీహార్ నుంచి, యూపీ నుంచి మనుషులను పట్టుకొచ్చి అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేస్తున్నారు. అదే ఇక్కడ మెయిన్ బాధ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే మెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.